వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. పాలకులు ఫరోలుగా మారితే ప్రజలను రక్షించడానికి మోజెస్లు వస్తారు. పాలకులు హింసకులుగా మారి ప్రజలను పీడించుకుంటే మెస్సయ్యలు రాకపోవచ్చు, కానీ మోజెస్లు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజు కింద బానిసలుగా బ్రతికి హింసలు పడుతూ ఉంటారు. ఫరో అనే రాజు ఇశ్రాయేలు ప్రజలను అనగదొరుకారు. అన్ని విషయాలు అనగదొరుకుతాడు. చివరాఖరికి వాళ్ళకి మగబిడ్డ పుడితే చంపేయమని ఆజ్ఞ జారీ చేసిన పరిస్థితి వరకు వెళ్తారు. ఇటువంటి సందర్భంలో వారిని రక్షించడానికి, ఆ ఫరో బారి నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు మోజెస్ అనే నాయకుడిని పంపిస్తారు. మోజెస్ ద్వారా ఇశ్రాయేలు లక్షలాది జనము ఫరో బానిస సంఖ్యలు తెంచుకొని వారికి వాగ్దాన దేశమైన కానాను అనే దేశానికి వెళ్తారు. అయితే ఎక్కడైనా ఇంతే, ఎక్కడ పాలకులు నిరంకుశంగా మారిన, ఫరోలాగా దాష్టికం చేసిన ప్రజల మీద వారిని కాపాడటానికి తప్పకుండా మోజెస్లు వస్తారు. మెస్సయ్యలు రాకపోవచ్చు, కానీ ఆ మెస్సయ్య మోజెస్లను పంపిస్తారు. ఇది అన్ని చోట్ల, ప్రజాస్వామ్యం ఉన్న చోట్ల, రాచరికం ఉన్న చోట్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది. పరిపాలించేవాడు నీతివంతంగా పరిపాలించకపోతే, పరిపాలించేవారు సమదృష్టితో పరిపాలించకపోతే, పరిపాలించేవారు పక్షపాత ధోరణిలో పరిపాలించి ప్రజలను, ఒక వర్గాలను అనగదొరుకుతుంటే ఖచ్చితంగా అక్కడ తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు కూడా అణిచివేస్తున్న క్షణంలో తప్పకుండా మోజెస్లు వస్తారు. ఇప్పుడు రీసెంట్గా మణిపూర్లో జరిగిన హింస తెలుసు. మణిపూర్లో లాస్ట్ ఇయర్ ఒక వర్గం మీద తీవ్రమైన దాడి జరిగింది. తీవ్రమైన అణిచివేతకు గురైపోయారు. ఒక రకంగా ఇళ్లను కాల్చివేశారు. అక్కడున్న వాళ్ళ ఇళ్లను కూల్చివేశారు. ఆడవాళ్ళను వ్యవస్థను చేశారు. బహిరంగంగానే మానభంగం చేసిన పరిస్థితి. అయితే పాలకులు పట్టించుకోలేదు. పాలకులే కొమ్ము కాశారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే హింసలకు గురి చేశారో, ఎవరైతే కొమ్ము కాశారో వారిపైన తిరుగుబాటు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనం చూస్తున్నాం. కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒకసారి గమనించండి. నిజంగా పాలకులు ఫరోలు అయితే వారిని కాపాడటానికి ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఆయన టైంలో మోజెస్ లాంటి నాయకులను పంపించి పాలకులకు బుద్ధి చెప్పి పీడిత ప్రజల పట్ల ఆయన ఉండి వారికి రక్షణగా అండగా ఉంటారు. విర్రవేగొద్దు. అధికారం ఉందని, ఇన్ని సీట్లు ఉన్నాయని, ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉందని, ఇంత గొప్పగా ఉన్నామని విర్రవీగితే పెరుగుట విరుగుట కొరకే అనే సూత్రము, సామెత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మీకు ఇచ్చిన అధికారాన్ని చక్కగా వాడుకోండి. ఎవరు అధికారంలోకి వచ్చినా చక్కటి పరిపాలన అందించండి. అందరినీ సమదృష్టితో చూడండి. దేశ సార్వభౌమాధికారాన్ని, లౌకికత్వాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించి ఆ రాజ్యాంగానికి బద్దులై పరిపాలన చేయండి. అంతేగాని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత మత ప్రయోజనాల కోసం పాటుపడితే ఖచ్చితంగా మోజెస్లు వస్తారు. ఖచ్చితంగా మోజెస్లు వచ్చి పరిపాలకుల మెడలు వంచుతారు. అది గమనించండి. అది ఎక్కడైనా జరిగేదే. సో ఇది గమనించండి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలను సమదృష్టితో చూడటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే తిరుగుబాటు తప్పదు. ఆ తిరుగుబాటును కూడా అణిచివేయడానికి మీరు శాయశక్తిలో ప్రయత్నం చేస్తే మీకంటే గొప్పగా తాడిని ఎక్కితే తాడిని తలదన్నే వాళ్ళు ఉంటారు. మోజెస్లు వస్తారు. అవసరమైతే మెస్సయ్యలు కూడా దిగొస్తారు. బీ కేర్ఫుల్. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యు.